48 to 41, 42. మేము ఇక్కడ ఎంప్లాయీస్ తీసుకొస్తాం. అసలు మీరు ఎవరు అని అడుగుతారా? వీఆర్ ఫ్రమ్ ద నిర్మాణ్ ఆర్గనైజేషన్. నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. దేని మీద ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తామంటే మా దగ్గర 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ITES అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ట్రైనింగ్ 3 months ఉంటుంది. ఓకే, అది ట్రైనింగ్ చేసి తర్వాత ప్లేస్మెంట్ చేస్తాం ఉంటుంది. Apprenticeship is equal to like a job. Consider has an experience. So మీకు 3 benefits ఇందులో. ఓకే, మీ వరకు జాబ్స్ వచ్చాయి, అవి తీసుకొచ్చే బాధ్యత మాది అవ్వాలి అని అనుకుంటున్నాము అంటే వీఆర్ రెడీ టు సపోర్ట్ అదర్. అప్రెంటిషిప్ అయిపోయింది, మీరు చెల్లె మేము జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ మై టీమ్. సో మా టీంలో ఎవరికి కాల్ చేసినా ఎవరైనా సరే రెస్పాండ్ అవుతాం. ఇప్పుడు ఫామ్ ఫిల్ చేసి వాళ్ళ దగ్గర ఎగ్జామ్స్ తో పాటు మీకు ఏంటి బ్రౌన్స్ కింద 2000 రూపీస్ పెరుగుతుంది కదా. నెక్స్ట్ గోల్డ్ కి 3000 పెడతారు. నెక్స్ట్ ఏంటి మనకి గోల్డ్ 2000. ఎగ్జామ్స్ వల్ల మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి? ఇంక్రిమెంట్స్ వస్తుంది. మళ్ళీ ఎగ్జామ్స్ నుంచి మళ్ళీ మీకు ఏంటి అంటే ఇయర్లీ ఇంక్రిమెంట్స్ కూడా వస్తుంది. గవర్నమెంట్ స్కూల్ ఫస్ట్ కాబట్టి గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఇక్కడ పనిచేస్తున్నాను. ఈ రోజు 10th November 2025 నాడు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా ఎవ్రీ మంత్ 2nd Monday రోజు కండక్ట్ చేస్తారు. అదేవిధంగా రొటీన్ గా తెలంగాణ స్టేట్ లో వనపర్తి కాలేజీ కూడా దక్కింది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని స్టూడెంట్స్ అందరికీ, ఏటీసీ ఐటీఐ స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పాను. మరి వైడ్ పబ్లిసిటీగా 30 తారీఖు నుంచి నేను కష్టపడుతూ ఎప్పుడు ప్రతిసారి అందరికీ రెస్పాండ్ అయ్యుకుంటూ ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ప్రతి ట్రేడ్లకు ఏటీసీ ట్రేడ్స్ కానీ ఐటీఐ ట్రేడ్స్ కానీ వాళ్ళ భవిష్యత్తు కొరకు ఉజ్వల భవిష్యత్తు కొరకు 12 మంది కంపెనీస్ పిలుచుకొచ్చాను. ఇక్కడ మెయిన్ గా అలైట్ బెండర్స్ అండ్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, వరుణ్ మోటార్స్, HBL బ్యాటరీస్ లిమిటెడ్, స్నైడర్ కంపెనీ ఎలక్ట్రికల్స్, HBL బ్యాటరీస్, అరవిందో ఫార్మా, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు, ఇంకా చాలా కంపెనీలు కూడా హైదరాబాద్ నుంచి, మహబూబ్నగర్ నుంచి, జడ్చర్ల నుంచి, వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి అందరు కూడా వచ్చారు. ఈ జాబ్ మేళాలో కూడా అందరూ విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకున్నారు. మరి కూడా ఇంకెవరన్నా రాని వాళ్ళు ఉంటే కూడా రేపు వెళ్ళిన కూడా ఫోన్లో వస్తే రేపైనా వెళ్ళిన రండి, లిస్ట్ కూడా పంపిస్తాను, నేను మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను కూడా నేను చెప్పాను. ఈ అప్రెంటిషిప్ ఐటీఐ చేసిన తర్వాత అప్రెంటిషిప్ చేస్తేనే దానికి వాల్యూ ఉంటుంది సార్. 50% వెయిటేజ్ ఉంటుంది. జూనియర్ లైన్మెన్ పోస్టులకు కానీ, ఇక్కడ పైన అప్గ్రేడేషన్ పోస్టులకు కానీ, ఫర్దర్ గా జాబ్లకు కానీ, ప్రమోషన్స్ కానీ, ఏదన్నా ఒక మ్యాన్ పవర్ అంటే టెక్నికల్ గా అతను లైసెన్స్ కలిగినట్టు ఉంటుంది. ఏది నాన్ టెక్నికల్ లేకుండా టెక్నికల్ గా ఉండి ఒక బ్యాక్ బోన్ గా నిలబడగలుగుతాడు. ఫ్యూచర్ లో కూడా అతను ప్రమోషన్స్ వచ్చి కూడా మంచి పైకి పోతాడు. తర్వాత వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు సార్, కంపెనీ వాళ్ళు కూడా 1 year అయిన తర్వాత మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఎగ్జామ్స్ జరుగుతాయి. దాని తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్స్ అందజేస్తారు. మళ్ళీ వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు. మాక్సిమం 13,500, 14,500 ఒక కంపెనీని బట్టి 2,000, 3,000 ఎక్కువ తక్కువ, కానీ అట్లా 15,000 లోపల మాత్రం తప్పకుండా వాళ్ళకి ప్రయోజనం కలుగుతుంది. తర్వాత ఫుడ్ ఫెసిలిటీస్, క్యాంటీన్, ట్రాన్స్పోర్టేషన్ కూడా కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. నా పేరు శివ, నేను గద్వాల నుంచి వచ్చాను. ఐటీఐ 10th ప్లస్ ఐటీఐ చేశాను. ఇక్కడ అప్రెంటిషిప్ మేళకు వచ్చేసాను. ఇప్పుడు త్రిబుల్ఎస్ విల్ బి ఇంటర్వ్యూ తీసుకుండ్రు. అయితే అక్కడ 13,500 స్టైఫండ్ చెప్పారు. జడ్చర్లలో ఉంది కంపెనీ త్రిబుల్ఎస్ విల్ బి, అది బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అప్రెంటిస్ తర్వాత మన పర్ఫార్మెన్స్ చూసి మనకు జాబ్ ఇచ్చేస్తారు అని చెప్పేసారు కంపెనీ. నా పేరు రాజు, నేను నందిమల విలేజ్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ వనపర్తి డిస్టిక్లో గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో అప్రెంటిషిప్ మేళా నిర్వహించడం జరిగింది. ఈరోజు దానికి నేను అటెండ్ కావడం కూడా జరిగింది. అయితే నేను SSSV
ప్రైవేట్ లిమిటెడ్ సొల్యూషన్స్ వాళ్ళ కంపెనీలో ఇంటర్వ్యూకి అటెండ్ కావడం జరిగింది. వాళ్ళు నాకు ఆ ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది, దానికి నేను సమాధానం చెప్పడం జరిగింది. అప్రెంటిషిప్ ఇచ్చి అందులో స్టంఫైండ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. 13,500 పర్ మంత్ స్టంఫైండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుందని చెప్పింది. 1 year అప్రెంటిషిప్ సార్. తర్వాత వాళ్ళకి నచ్చితే వాళ్ళే 1 year ఎక్స్టెన్షన్ కూడా చేస్తామని చెప్పిండ్రు. లేదంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి బయట ఎక్కడైనా ఫర్దర్ గా చూసుకోవచ్చు.